ఇప్పుడు రైటింగ్ చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ పీకాక్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్ రైట్ ఎ కంపోజిషన్ అబౌట్ ద పారాగ్రాఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి హింట్స్‌ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్‌ని చూసి, మనం ఏం చేయాలి అంటే, ఒక కంపోజిషన్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్ లాంటిదాన్ని మనం ఇప్పుడు తయారు చేసేయాలి. దేనికి సంబంధించి? ఈ పీకాక్‌కి సంబంధించి. చేద్దామా? రైట్. ఇక్కడ హింట్స్ ఇచ్చారు చూసారా? సో, ఈ హింట్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం ఇక్కడ చేసేద్దాం ఇప్పుడు. ఓకే. నేను మీకోసం ఆల్రెడీ ఒకటి చేశాను. దాన్ని చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. దిస్ ఈస్ ద కంపోజిషన్ విచ్ ఐ హావ్ మేడ్. ఇక్కడ ద పీకాక్ అవర్ నేషనల్ బర్డ్ అని ఉందా? కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను? ద పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్ అనేసి రాశాను. బ్యూటిఫుల్ బర్డ్ అనేసి ఉంది కదా! ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ అనేసి రాశాను. డిఫరెంట్ కలర్స్ అని ఉంది కదా! ఇట్ హాస్ డిఫరెంట్ కలర్స్ అనేసి రాశాను. లాంగ్ టెయిల్ అబౌట్ 2.25 మీటర్స్ లాంగ్ అని ఇచ్చారా? కాబట్టి నేను ఇట్ హాస్ ఎ లాంగ్ టెయిల్ అబౌట్ 2.25 మీటర్స్ లాంగ్ అనేసి రాశాను. నెక్స్ట్ ఐ మార్కింగ్స్ ఆన్ ద టెయిల్ అనేసి ఇచ్చారు కదా! సో, నేనేం రాశానంటే వి కెన్ ఫైండ్ ఐ మార్కింగ్స్ ఆన్ ద టెయిల్. అలాగే నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ? కలర్స్ చేంజ్ ఇన్ ద సన్ అనేసొచ్చింది. ద టెయిల్ కలర్స్ ఆర్ చేంజింగ్ ఇన్ ద సన్ లైట్ అనేసి ఇచ్చాను. నెక్స్ట్ డాన్సెస్. పీకాక్ డాన్సెస్ వెన్ ఇట్ రెయిన్స్ అనేసి ఇచ్చాను నేనిక్కడ. అలాగే వాక్స్ ప్రౌడ్‌లీ అనొచ్చింది కాబట్టి ఇట్ వాక్స్ ప్రౌడ్‌లీ అనేసి రాసేసాను. సో, ఈ విధంగా కాంపోజిషన్ అనేటువంటి దాన్ని నేను రాయడం జరిగింది. మీరు ఇంకా కొంచెం యాడ్ చేసి కూడా మీరు దీనికి రాసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. బట్ నేనిక్కడ ఇచ్చినటువంటి హింట్స్‌ని మాత్రమే డెవలప్ చేస్తూ నీట్‌గా కంపోజిషన్ అనేటువంటిది రాయడం జరిగింది. ఓకే. సో, ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం రైటింగ్‌లో. నెక్స్ట్ మెసేజ్ రైటింగ్ అనేది ఇచ్చారిక్కడ. అంటే ఒక మెసేజ్‌ని మనం ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటాము. రీడ్ ద ఫాలోయింగ్ టెలిఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ తేజు అండ్ ప్రణయ్. Teju's brother Sanju is not at home, so Teju writes a message for his brother as he has to leave for his tuition. సో, చూద్దాం ఇక్కడ. హలో! కెన్ ఐ స్పీక్ టు సంజు? అనేసి ప్రణయ్ అంటున్నాడు. తేజు ఏమంటున్నాడంటే, సంజు ఈజ్ నాట్ ఎట్ హోమ్. ఐ యామ్ హిస్ బ్రదర్ తేజు. సో, సంజు ఇంట్లో లేడు. నేను తన యొక్క బ్రదర్ అనేసి తేజు చెప్పాడు. ప్రణయ్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, ఐ యామ్ ప్రణయ్. కుడ్ యూ టెల్ యువర్ బ్రదర్ నాట్ టు కమ్ టు రైల్వే స్టేషన్ టుడే టు పిక్ మీ అప్? ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్ బై 8 అవర్స్. సో, దానికి ప్రణయ్ ఏం చెప్పాడు అంటే, సో, మీ బ్రదర్‌కి నువ్వు చెప్పు. సంజయ్‌కి చెప్పు. ఏమని అంటే, సో, మీ బ్రదర్‌ని రైల్వే స్టేషన్‌కి రావద్దని చెప్పు. బికాజ్ ట్రైన్ అనేది 8 అవర్స్ లేట్‌గా వస్తుంది అనేసి చెప్పాడనమాట. సో, దానికి తేజు విచ్ ట్రైన్ అనేసి అడిగాడు. దానికి ప్రణయ్ వచ్చేసి ద రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇట్ విల్ అరైవ్ ఇన్ విజయవాడ బై టుమారో ఎట్ 8:00 ఇన్ ద మార్నింగ్. సో, రేపు మార్నింగ్ 8 గంటలకు వస్తుంది రాజధాని ఎక్స్‌ప్రెస్. టెల్ హిమ్ టు కమ్ టుమారో మార్నింగ్. సో, అతనికి రేపు మార్నింగ్ రమ్మని చెప్పు. ఇప్పుడు రావద్దని చెప్పు అనేసి ప్రణయ్ చెప్పాడనమాట తేజుకి. తేజు వచ్చేసి ఐ విల్ ష్యూర్‌లీ పాస్ ద ఇన్ఫర్మేషన్ అనేసి చెప్పాడు. దానికి ప్రణయ్ థాంక్ యూ అనేసి చెప్పాడు. ఇప్పుడు ఈ విధంగా మెసేజ్ రాసాడనమాట. సో, తేజు వచ్చేసి వాళ్ళ బ్రదర్ సంజుకి ఇలా రాసాడు. మెసేజ్ 23rd ఏప్రిల్ 5:15 PM సంజు ప్రణయ్ కాల్డ్. హి వాంట్స్ యూ టు కమ్ టుమారో మార్నింగ్ టు పిక్ హిమ్ అప్ ఎట్ ద రైల్వే స్టేషన్. ద ట్రైన్ ఈజ్ లేట్ బై 8 అవర్స్ తేజు అనేసి ఈ విధంగా రాసాడనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక టెలిఫోన్ కన్వర్జేషన్ ఉంది బిట్వీన్ రాధా అండ్ హర్ మదర్. సో, దీన్ని మనం ఇప్పుడు చూసి మనం కూడా ఒక మెసేజ్‌ని రాయాల్సి ఉంటుంది. హలో రాధా మదర్ చెప్తుంది. హలో రాధా! ఐ విల్ నాట్ కమ్ హోమ్ నౌ. వి హావ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఇన్ ద ఆఫీస్. డూ యూ హావ్ యువర్ డాన్స్ క్లాస్ టుడే? సో, దానికి రాధా ఏమంటుందంటే, యెస్ మామ్. ఐ హావ్ టు లీవ్ నౌ. వాట్స్ ద మ్యాటర్? దానికి మదర్ ఏమంటుందంటే, టెల్ యువర్ ఫాదర్ టు కమ్ టు ఎన్టీఆర్ సర్కిల్ బై 8 PM టు పిక్ మీ అప్. ఐ విల్ వెయిట్ దేర్. దానికి రాధా ఏమంటుందంటే, ఓకే మామ్ అనేసి చెప్పింది. ఇప్పుడేం చేయాలి అంటే, రాధా లీవ్స్ మెసేజ్ ఫర్ హర్ ఫాదర్. రైట్ హర్ మెసేజ్ ఇన్ ద బాక్స్ ప్రొవైడెడ్ బిలో. సో, ఇక్కడ మనకి బాక్స్ ఇచ్చున్నారు కదా! సో, దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం రాయాలనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి మెసేజ్ అని ఇచ్చారు. సో, 15th అక్టోబర్ అని డేట్ కూడా ఇచ్చేశారు. సో, డియర్ పప్పా అనేసి కూడా ఇచ్చారు. సో, ఇప్పుడు మనం రాసేద్దాం. మదర్ హాస్ అన్ అర్జెంట్ మీటింగ్ ఇన్ ద ఆఫీస్. షీ వాంట్స్ యూ టు కమ్ టు ఎన్టీఆర్ సర్కిల్ బై 8 PM టు పిక్ హర్ అప్. షీ విల్ వెయిట్ దేర్. సో, అనేసి మెసేజ్ వచ్చేసి రాసేసింది రాధ. సో, వాళ్ళ ఫాదర్‌కి రాసేసిందనమాట ఈ విధంగా. సో, ఈ ఎక్సర్సైజ్ కూడా మనం కంప్లీట్ చేసాము రైటింగ్‌లో.
నెక్స్ట్ టాకింగ్ టైమ్. సే ద ఫాలోయింగ్ pairs of words aloud. Wet, wet. West, west. Wine, wine. While, while. Why, why. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఈ డబల్యూ అని వచ్చినప్పుడల్లా మనం ఏం చేసామంటే మన లిప్స్‌ని ఇట్లా ముందుకు పెడతామనమాట. ఫార్వర్డ్ చేసి పలుకుతాం. అదే వి కనుక పలికేటప్పుడు మన అప్పర్ టీత్‌ని, లోవర్ లిప్‌ని టచ్ చేసే విధంగా మనం పలకడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ రోమన్ నంబర్ 2 ఏముంది అంటే, హియర్ ఈజ్ అన్ అనౌన్స్‌మెంట్ ఇన్ ద స్కూల్ అసెంబ్లీ బై ద ఎస్‌పీఎల్ రీడర్. సో, ఏ విధంగా అనౌన్స్‌మెంట్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. స్కూల్ అసెంబ్లీలో ఏ విధంగా అనౌన్స్ చేయాలి. సో, గుడ్ మార్నింగ్ టు ఆల్. A good chance for us. Our school will organize an inter-school science exhibition on February 22nd from 10 a.m. to 4 p.m. Working models, informative charts, and computer programs will be exhibited. The best 10 models will be selected for district level science exhibition. All the best. Thank you. Have a nice day. సో, ఈ విధంగా ఒక అనౌన్స్‌మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఒక క్వెషన్ ఇచ్చారు. అదేంటి అంటే, నౌ మేక్ అనదర్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ యువర్ ఓన్. మీరు సొంతంగా ఇప్పుడు ఒక అనౌన్స్‌మెంట్ చేయాలి. దేని గురించి అంటే, యాస్ యువర్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు నాగార్జున సాగర్ ఆన్ అన్ ఎడ్యుకేషనల్ టూర్. సో, నాగార్జున సాగర్‌కి ఎడ్యుకేషనల్ టూర్‌కి స్టూడెంట్స్ అంతా కూడా వెళ్తున్నారనమాట. ఇన్‌స్ట్రక్ట్ దెమ్ టు గెట్ దేర్ పేరెంట్స్ పర్మిషన్ లెటర్స్ ఫర్ ద 2 డే టూర్. అంటే 2 డేస్ టూర్‌కి పేరెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి అనేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారనమాట. దీనికి అనౌన్స్‌మెంట్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను మీకోసం సింపుల్‌గా ప్రిపేర్ చేశాను. సో, దీన్ని ఒకసారి చూడండి. మీరు ఇంకా ఓన్‌గా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ టు ఆల్. అవర్ స్కూల్ ప్లాన్డ్ అన్ ఎడ్యుకేషనల్ టూర్ టు నాగార్జున సాగర్ ఆన్ August 21st, 2022. The interested candidates students should get your parents' permission letters for the 2 days tour. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సో, సింపుల్‌గా నేను ఈ విధంగా ఒక అనౌన్స్‌మెంట్ అనేటువంటిది తయారు చేశాను. మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు కొంచెం యాడ్ చేసి కూడా రాసుకోవచ్చు. బట్ ఐ హావ్ గివెన్ లైక్ దిస్. ఓకే. సో, నెక్స్ట్ మనకి లిజనింగ్ ఉందనమాట. ఈ లిజనింగ్‌లో మనకి లిజన్ టు ద ఫాలోయింగ్ స్టోరీ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్ అనేసి ఇచ్చారు. సో, ద వైస్ జడ్జ్‌మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. శుద్ధోదన వాస్ ద కింగ్ ఆఫ్ కపిలవస్తు. సో, శుద్ధోదన అనేటువంటి మహారాజు కపిలవస్తు అనేటువంటి రాజ్యానికి రాజుగా ఉండేవాడు. సిద్ధార్థ వాస్ హిస్ సన్ అండ్ దేవదత్త హిస్ నెఫ్యూ. సో, సిద్ధార్థ అంటే మన గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరేంటి అంటే సిద్ధార్థుడనమాట. అతను శుద్ధోదన మహారాజు యొక్క కొడుకు. ఇంకా దేవదత్త అనేటువంటి అతను శుద్ధోదన మహారాజు యొక్క నెఫ్యూ అంటే మేనల్లుడు అనేసి మనం చెప్పుకోవచ్చు. వన్ డే దేవదత్త కేమ్ టు కింగ్స్ కోర్ట్ ఇన్ అన్ యాంగ్రీ మూడ్. యువర్ మాజెస్టీ ఐ వాంట్ జస్టిస్ హీ షౌటెడ్. ఒకరోజు దేవదత్త రాజు యొక్క కోర్ట్‌కి అంటే ఆస్థానానికి చాలా కోపంగా వచ్చి, సో, యువర్ మాజెస్టీ రాజుగారు నాకు న్యాయం కావాలి అనేసి పెద్దగా అరిచాడు. వాట్ హాస్ హ్యాపెండ్ ఆస్క్డ్ ద కింగ్. అప్పుడు కింగ్ అడిగాడనమాట. ఏం జరిగింది? దానికి ఏం చెప్పాడు అంటే దేవదత్త, సిద్ధార్థ హాస్ టేకెన్ మై స్వాన్. హి ఈస్ నాట్ గివింగ్ ఇట్ టు మీ. సో, దేవదత్త ఏమని చెప్పాడు అంటే, సిద్ధార్థ నా యొక్క స్వాన్‌ని తీసుకున్నాడు. తిరిగి ఇవ్వడం లేదు అనేసి దేవదత్త కంప్లెయింట్ చేశాడు. ద కింగ్ వాస్ సర్ప్రైజ్డ్ బికాస్ హి న్యూ దట్ సిద్ధార్థ వాస్ గుడ్ అండ్ జెంటిల్. హి నెవర్ టేక్స్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. సో, రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది శుద్ధోదన మహారాజుకి. ఎందుకని అంటే సిద్ధార్థ చాలా మంచివాడు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ వస్తువులు ఎట్లాంటివి తీసుకోడు. చాలా మంచిగా, సాఫ్ట్‌గా, జెంటిల్‌గా ఉంటాడు. ఏమైందబ్బా అనేసి తెలుసుకుందామనేసి వెంటనే పిలిపించాడనమాట. జస్ట్ దెన్ సిద్ధార్థ ఎంటర్డ్ ద కోర్ట్ విత్ ఎ స్వాన్ ఇన్ హిస్ ఆర్మ్స్. ఆ వెంటనే సో, సిద్ధార్థ కూడా వచ్చాడనమాట. తన చేతిలో ఒక హంస ఉందనమాట స్వాన్. ఈజ్ దట్ యువర్ స్వాన్? ద కింగ్ ఆస్క్డ్ దేవదత్త. దేవదత్త అని అడిగాడప్పుడు. సో, అదేనా నీ యొక్క స్వాన్ అనేసి నీ యొక్క హంస అదేనా అనేసి అడిగాడు. దానికి దేవదత్త ఏం చెప్పాడు అంటే, యెస్ ఇట్ ఈస్. ఐ షాట్ ఇట్. సో, అదే దాన్నే నేను నా యొక్క బాణంతోటి కొట్టాను అనేసి చెప్పాడనమాట దేవదత్త. బట్ ద స్వాన్ ఫెల్ ఎట్ మై ఫీట్. I picked it up and took out the arrow from its side and applied medicine on its wound. I saved its life. The swan is mine, said Siddhartha.
దానికి సిద్ధార్థ ఏమని చెప్పాడు అంటే, అతను బాణంతో కొట్టాడు నిజమే. కానీ ఆ హంస నా కాళ్ళ పైన పడింది. ఇట్ ఫెల్ ఎట్ మై ఫీట్. ఐ పిక్డ్ ఇట్ అప్. నేను దాన్ని పైకి తీసి, దానికున్నటువంటి యారోని తీసి, అక్కడ మెడిసిన్ అంతా కూడా దాని యొక్క గాయానికి నేను అప్లై చేసి, దాని యొక్క ప్రాణాన్ని కాపాడాను. కాబట్టి ఈ హంస నాది అనేసి సిద్ధార్థ చెప్పాడు. ద కింగ్ ఆస్క్డ్ హిస్ చీఫ్ మినిస్టర్ ఫర్ అడ్వైస్. అప్పుడు చీఫ్ మినిస్టర్‌ని కింగొచ్చేసి సలహా అడిగాడు. అప్పుడు మినిస్టర్ ఏమని చెప్పాడు అంటే, దేవదత్త షాట్ ద స్వాన్. సో, దేవదత్త స్వాన్‌ని బాణంతో కొట్టాడు. ఇఫ్ దేవదత్త కిల్డ్ ద స్వాన్ దెన్ ఇట్ వుడ్ బి హిస్. ఒకవేళ దేవదత్త గనక ఆ హంసని చంపేసుంటే అప్పుడది దేవదత్త సొంతమయ్యేది. కానీ అతను చంపలేదు దాన్ని. ఈ లోపల ఏం జరిగింది? సిద్ధార్థ సేవ్డ్ ఇట్స్ లైఫ్. సిద్ధార్థ దాని యొక్క ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి ద స్వాన్ ఈజ్ సిద్ధార్థస్. సో, కాబట్టి ఆ హంస సిద్ధార్థకి మాత్రమే చెందుతుంది అనేసి ఆ మంత్రి తీర్పు చెప్పాడన్నమాట. సో, దిస్ ఈజ్ ద స్టోరీ. ఇప్పుడు మనకి ఇక్కడ క్వెషన్స్ ఉన్నాయి. వీటికి మీరు ఆన్సర్స్ చేయాలి. హూ కేమ్ టు ద కింగ్స్ కోర్ట్? వై వాస్ హి యాంగ్రీ? Devadatta came to the king's court. He shot a swan, but it was taken by Siddhartha, so he was angry. Siddhartha had taken away something. What had he taken? Siddhartha had taken away the wounded swan. What had taken Siddhartha away? Siddhartha had taken away the wounded swan. What did Siddhartha bring in his arms? Siddhartha brought the swan in his arms. Why did Devadatta say the swan was his? Because he shot the swan. Where did swan fall? How did Siddhartha save the swan's life? The swan fell at the feet of Siddhartha. He picked it up and took out of the arrow and applied medicine on its wound. Which do you think is better, killing a bird or looking after a bird? I think looking after a bird is better. This story shows us that Siddhartha was kind. Siddhartha was kind. So we have completed listening. So now we have read it yourself. ఇక్కడ మనకి రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది ఒక స్టోరీ ఇచ్చున్నారు. దాన్ని కూడా చూద్దాము. ఏ మదర్స్ వైజ్ అడ్వైస్ అంటే మదర్ యొక్క తెలివైనటువంటి సలహా అనేసి దీని యొక్క అర్థం. వన్స్ అపాన్ ఏ టైమ్ ద సన్ ఆఫ్ బ్రహ్మదత్త వాజ్ రూలింగ్ రచియస్లీ ఇన్ బెనారస్ ఇన్ నార్థన్ ఇండియా. అంటే ఉత్తర భారతదేశంలో బ్రహ్మదత్త యొక్క కొడుకు అయినటువంటి ఒక అతను బెనారస్ అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. బెనారస్ అంటే కాశీ రాజ్యం అని చెప్పొచ్చు మనం. ఇట్ కేమ్ టు పాస్ దట్ ద కింగ్ ఆఫ్ కోసల మేడ్ వార్, కిల్డ్ ద కింగ్ ఆఫ్ బెనారస్ అండ్ టుక్ ద క్వీన్ యాజ్ ఎ ప్రిజనర్. సో ఏం జరిగింది అంటే కోసల రాజు ఒక ఆయన ఏం చేశాడు అంటే బెనారస్ యొక్క కింగ్ని చంపేసి తన యొక్క రాణిని ప్రిజనర్‌గా జైల్లో పెట్టేశాడు. బెనారస్‌ని ఆక్రమించేశాడు. మీన్‌వైల్ ద క్వీన్ సన్ ఎస్కేప్డ్ బై స్నీకింగ్ అవే త్రూ ద సూయస్. సో ఈ లోపల ఏమైంది అంటే క్వీన్ యొక్క కొడుకు అంటే ప్రిన్స్ వచ్చేసి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇన్ ద కంట్రీ సైడ్ హీ ఈవెంచువల్లీ రైజ్డ్ ఏ లార్జ్ ఆర్మీ అండ్ సరౌండెడ్ ద సిటీ. సో కంట్రీ సైడ్ అంటే అక్కడ ఉన్నటువంటి పల్లెటూర్లు వీటన్నిటిని తిరిగి ఒక పెద్ద ఆర్మీని అతను తెచ్చుకొని ఆ సిటీ బెనారస్ సిటీని సరౌండ్ చేసేశాడు. హీ సెంట్ ఏ మెసేజ్ టు ద కింగ్, ద మర్డరర్ ఆఫ్ హిస్ ఫాదర్. హీ టోల్డ్ హిమ్ టు సరెండర్ ద కింగ్డమ్ ఆర్ ఫైట్ ఏ బ్యాటిల్. సో ఏం చేశాడు అంటే ఆ ప్రిన్స్ తన తండ్రిని చంపినటువంటి ఆ కింగ్ మర్డరర్‌కి ఒక మెసేజ్ పెట్టాడు. సో కింగ్డమ్‌ని నాకు ఇచ్చేసేయి లేదా యుద్ధానికి సిద్ధమవ్వు అనేసి ఒక మెసేజ్‌ని పంపాడు. ద ప్రిన్సెస్ మదర్ హర్డ్ ఆఫ్ దిస్ థ్రెట్ ఫ్రమ్ హర్ సన్ బై సమ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. సో ఏదైతే లెటర్ ఆ ప్రిన్స్ రాజుకు రాశాడో ఆ యొక్క లెటర్‌కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రిన్స్ యొక్క మదర్
తెలుసుకునిందనమాట. షీ వాజ్ ఏ జెంటిల్ అండ్ కైండ్ వుమన్. ఆమె చాలా తెలివైంది. ఇంకా చాలా మంచిదనమాట. ఎవరికీ హాని కలగకూడదు అని కోరుకునేటువంటి వుమన్ ఆమె. హూ వాంటెడ్ టు ప్రివెంట్ ద వయలెన్స్ అండ్ సఫరింగ్ అండ్ కిల్లింగ్. ఆమె ఈ వయలెన్స్, సఫరింగ్, కిల్లింగ్ ఇవేమీ ఉండకూడదు అనేసి కోరుకుందనమాట. సో, ఎందుకని అంటే ఇప్పుడు యుద్ధం జరిగితే వాళ్ళ ప్రజలు మొత్తం గూడా అందులో పాల్గొని వాళ్ళకి చాలా వాళ్ళ ప్రాణాలు గూడా పోగొట్టుకోవాల్సొస్తుంది. అందుకనేసి ఆమె అలా చెప్పింది. సో, షీ సెంట్ ఎ మెసేజ్ టు హర్ సన్. సో, కాబట్టి ఆమె ఒక మెసేజ్‌ని తన కొడుక్కి సీక్రెట్‌గా పంపించింది. "దేర్ ఈస్ నో నీడ్ ఫర్ ద రిస్క్ ఆఫ్ బ్యాటిల్. ఇట్ వుడ్ బి వైజర్ టు క్లోజ్ ఎవ్రీ ఎంట్రన్స్ టు ద సిటీ. Eventually, the lack of food, water, and firewood will wear down the citizens. Then they will give the city to you without any fighting." సో, ఆమె ఏం రాసిందంటే దాంట్లో, "నువ్వు ఫైట్ చేసి చాలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో, ఈ సిటీకి ఎంట్రన్స్ ఉంటాయి చూసారా? వాటన్నిటిని మూసేయండి. సో, అప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ అందదు. అప్పుడు ఫైర్‌వుడ్ ఉండదు. ఏమీ దొరకదు వాళ్ళకి సిటిజన్స్‌కి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ దగ్గరికే రాజ్యమొస్తుంది" అనేసి ఆమె ఒక సలహా ఇచ్చిందనమాట. ద ప్రిన్స్ డిసైడెడ్ టు ఫాలో హిస్ మదర్స్ అడ్వైస్. ప్రిన్స్ వచ్చేసి మదర్ చెప్పినటువంటి అడ్వైస్‌ని ఫాలో అవుదామని డిసైడ్ అయిపోయాడు. హిస్ ఆర్మీ బ్లాకేడెడ్ ద సిటీ ఫర్ 7 డేస్ అండ్ నైట్స్. సో, అతని ఆర్మీ అంతా ఏం చేసింది అంటే ఎంట్రన్సెస్ దగ్గర మొత్తం కూడా మూసేసిందనమాట. ఒక 7 డేస్ అండ్ నైట్స్ అంటే వారం రోజుల పాటు బ్లాక్ చేసింది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి సిటిజన్స్‌కి ఫైర్‌వుడ్ లేదు. కావాల్సినటువంటి అవసరాలు బయటకి పోయి తెచ్చుకునేదానికి ఏమీ లేదు. వాళ్ళక్కడ బంధింపబడినట్లుగా అయిపోయారనమాట. అప్పుడు వాళ్ళేం చేశారో తెలుసా? దెన్ ద సిటిజన్స్ క్యాప్చర్డ్ దేర్ అన్‌లాఫుల్ కింగ్. సో, వాళ్ళే ఆ యొక్క కోసల రాజు పైకెళ్ళిపోయి అతన్ని పట్టుకొని కట్ ఆఫ్ హిస్ హెడ్, అతని తల నరికేసి అండ్ డెలివర్డ్ ఇట్ టు ద ప్రిన్స్. దాన్ని ఎవరికి పంపించారు? రాజు కొడుక్కి, ప్రిన్స్‌కి పంపించారు. ఆ తర్వాత ప్రిన్స్ ఏం చేశాడు అంటే హి ఎంటర్డ్ ద సిటీ ట్రయంఫంట్‌లీ. సో, విజయంతోటే సో, అతను లోపలికెళ్ళి హి బికేమ్ ద న్యూ కింగ్ ఆఫ్ బెనారస్. తను న్యూ కింగ్‌గా అతనయ్యి వాళ్ళ మదర్‌ని కూడా జైలు నుంచి విడిపించేసాడనమాట. సో, ఈ విధంగా వాళ్ళ యొక్క మదర్, తన యొక్క మదర్ ఇచ్చినటువంటి క్లవర్ అడ్వైస్ వల్ల ఒక పెద్ద యుద్ధం అనేటువంటిది తప్పిపోయిందనమాట. ఇక్కడ మనకి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అని ఇచ్చారు. చూద్దాం. హౌ డిడ్ ద ప్రిన్స్ ఎస్కేప్? ద ప్రిన్స్ ఎస్కేప్డ్ బై స్నీకింగ్ అవే త్రూ ద sewers. Second one, why did the princess mother try to stop the battle? She was gentle and kind one. She wanted to prevent the violence and suffering and killing. How did the prince get his kingdom back? He followed his mother's advice. His army blockaded the city for 7 days and nights. Then the citizens captured their unlawful king, cut off his head, and delivered it to the prince. He became the new king. ఇప్పుడు స్టడీ స్కిల్స్‌ని చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్‌ఫుల్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి పై చార్ట్‌ని మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఫుడ్ అనేది 40%, క్లాతింగ్ అనేది 20%, ఎడ్యుకేషన్ 10, రెంట్ 10, అదర్ ఎక్స్‌పెన్సెస్ 10, ఫోన్ బిల్స్ వచ్చేసి 5, మెడిసిన్స్ వచ్చేసి 5 అనమాట. ఇది ఒక ఫ్యామిలీ ప్రతి నెల ఖర్చు చేసేటువంటి దానికి ఈ విధంగా ఇచ్చారు. లెట్స్ గో త్రూ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పై చార్ట్. సో, ఆ పై చార్ట్‌కి డిస్క్రిప్షన్ ఇక్కడ ఉందనమాట. ద పై చార్ట్ షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ హౌస్ హోల్డ్ ఎక్స్‌పెండిచర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 7 కేటగరీస్. ఎన్ని కేటగరీస్ ఉన్నాయి? 7 కేటగరీస్. దీస్ ఆర్ ఫుడ్, క్లాత్స్, ఎడ్యుకేషన్, మెడిసిన్, ఫోన్ బిల్స్, రెంట్ అండ్ అదర్ ఎక్స్‌పెన్సెస్. అకార్డింగ్ టు ద చార్ట్, ద ఫ్యామిలీస్ హైయెస్ట్ ఎక్స్‌పెండిచర్ ఈస్ ఆన్ ఫుడ్. The lowest expenditure is on medicine and phone bills. If we make a list of the items expenditure from highest to the lowest, we find the order: food, clothing, rent, education, other expenses, medicines and phone bills. So, ఇప్పుడు మనం చూద్దాం. How many items are mentioned in the chart? ఎన్ని 7 items are mentioned. On which item does the family spend more money? The family spends more money on food. ఇక్కడ మనం టిక్ ఇస్తూ రావాలన్నమాట. దీన్ని మనం ఇప్పుడు చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టుక్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్? సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ దేనికి ఉంది అనేసి ఇక్కడ మనకి అడిగారు. సో, దేనికి ఉంది చెప్పండి? ఎడ్యుకేషన్‌కి, రెంట్‌కి ఉంది,
ఇంకా అదర్ ఎక్స్‌పెన్సెస్‌కి ఈ మూడిటికి ఉంది. ఇంకా ఫోన్ బిల్స్, మెడిసిన్స్ కూడా ఉందన్నమాట. మనకిచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ దీనికి కరెక్ట్‌గా రెంట్‌కి, ఎడ్యుకేషన్‌కి ఈ రెండిటికి కూడా 10% ఉంది. కాబట్టి ఇవి 2 వస్తాయి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఫస్ట్ వన్. ద ఐటెమ్స్ విత్ లీస్ట్ ఎక్స్‌పెండిచర్ ఆర్ 2 ఇన్ ద చార్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో, ఈ మూడిట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఫస్ట్ వన్ ఎక్స్‌పెండిచర్ ఆన్ రెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్‌పెండిచర్ ఆఫ్ క్లాతింగ్ అనేసి ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనము దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బి అనేసి ఇచ్చారు. హియర్ ఈస్ ద డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ సాయిల్. రీడ్ ఇట్ కేర్‌ఫుల్లీ అనేసి ఇచ్చారు. సో, ఇక్కడ మనకి సాయిల్‌కి ఒక 3 మీనింగ్స్ ఇంకా 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తర్వాత వెర్బ్‌గా ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒక ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. సో, దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే టాబులర్ ఫార్మ్‌లోకి మార్చాలన్నమాట. అంటే ఒక టేబుల్ ఫార్మ్‌లోకి మార్చాలి. సో, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద అబోవ్. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ అని ఇచ్చారు కదా! సో, ఇక్కడొచ్చేసి నౌన్‌గా, వెర్బ్‌గా ఎలాగ చేయాలి. ఇక్కడ ఇది నౌన్ అనమాట. ఇక్కడ మనకి 3 ఇచ్చారు. సో, కాబట్టి ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చారు. ఇక్కడ మీనింగ్ రాస్తాము. ఇక్కడ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ రాస్తాము. వెర్బ్ కింద మాత్రం ఒకటే ఇచ్చారు. ఎందుకని అంటే వెర్బ్‌కి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకే ఒక మీనింగ్ ఇచ్చారు కాబట్టి. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ వన్‌ది వాళ్ళు రాయిస్తున్నారు. సెకండ్‌ది మనం రాస్తే సరిపోతుంది. సో, సెకండ్‌ది ఇక్కడొస్తుంది. ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఫిగరేటివ్ లాంగ్వేజ్‌లో వస్తుంది. సాయిల్ అనే దానికి ఐ హావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్ అనేటువంటిది ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటి అంటే కంట్రీ లిటరల్ మీనింగ్ ఇది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే డూ యూ లైక్ లివింగ్ ఇన్ దిస్ సాయిల్ అనేసి వస్తుంది. నెక్స్ట్ వెర్బ్ మనం చూసుకున్నట్లయితే టు కాజ్ సంథింగ్ టు బికమ్ డర్టీ అనేటువంటిది వెర్బ్‌గా వస్తుంది. మీనింగ్ అనమాట ఇది. సో, దానికి ఎగ్జాంపుల్‌గా మనం హిస్ క్లాత్స్ వర్ సాయిల్డ్ విత్ మడ్ అనేసి మనం ఎగ్జాంపుల్‌గా రాసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి ముందిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఒక టేబుల్ ఫార్మ్‌లో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫన్ టైమ్ ఉంది ఇక్కడ మనకి. ఈ ఫన్ టైమ్‌లో మనకి కొన్ని రిడిల్స్ లాంటివి ఇచ్చారు. దీన్ని మనం కంప్లీట్ చేద్దాము. ట్రై చేద్దాం. వాట్ కెన్ ట్రావెల్ ద వరల్డ్ వైల్ స్టేయింగ్ ఇన్ ఏ కార్నర్? అంటే ఒక కార్నర్‌లో ఉండి ప్రపంచమంతా తిరుగుతుందంటది. ఒక కార్నర్‌లో ఉంటుందది. అదేమి ఎగరదు, ఏం చేయదు. బట్ ప్రపంచమంతా తిరుగుతుంది. ఏం చెప్పండి? ఇట్ ఈస్ ఏ పోస్టల్ స్టాంప్. ఏంటది? పోస్టల్ స్టాంప్. అంతే కదా! ఒక లెటర్‌లో ఎక్కడో కార్నర్‌లో ఉంటుంది. కానీ ప్రపంచమంతా లెటర్‌తో పాటు తిరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్ బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ వాటర్ ఇట్ విల్ డై. సో, అది వాటర్‌తోనే తయారవుతుంది. కానీ వాటర్‌లో వేస్తే చనిపోతుంది. చెప్పండి? గెస్ చేయండి. యెస్. ఇట్ ఈస్ యాన్ ఐస్ క్యూబ్. అంతే కదా! ఐస్ క్యూబ్ దేనితో తయారవుతుంది? వాటర్‌తోని తయారవుతుంది. మళ్ళీ వాటర్‌లో ఏస్తే ఏమైపోతుంది? కరిగిపోతుంది. అంటే చనిపోతుంది. ఐ యామ్ టాల్ వెన్ ఐ యామ్ యంగ్ అండ్ ఐ యామ్ షార్ట్ వెన్ ఐ యామ్ ఓల్డ్. వాట్ యామ్ ఐ? అంటే చిన్నగా అంటే ఇది యంగ్‌గా ఉన్నప్పుడు పొడుగ్గా ఉంటుందంట. అది ముసలిదయిపోయినప్పుడు పొట్టిగా అయిపోతుందంట. ఏంటది గెస్ చేయండి? యెస్. క్యాండిల్. సో, క్యాండిల్ పూర్తిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది. ఓల్డ్ అంటే కరిగిపోవడం అనమాట. అప్పుడెలా ఉంటుంది? చిన్నదిగా అయిపోతుంది. కాబట్టి క్యాండిల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్? చెప్పండి. హ్యాండ్స్ ఉంటాయి గానీ క్లాప్ కొట్టలేదంట. క్లాక్ అనమాట. క్లాక్‌లో మనకు ముల్లులుంటాయి గదా! వాటిల్ని హ్యాండ్స్ అనేసి అంటాము. కాబట్టి క్లాక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ హ్యాస్ ఎ హెడ్ అండ్ టెయిల్ బట్ నో బాడీ? హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. కానీ బాడీ ఉండదు. చెప్పండి. కాయిన్. యెస్. హెడ్ అండ్ టెయిల్ అంటాం గదా! సో, కాబట్టి కాయిన్ అనమాట. నెక్స్ట్ వాట్ హ్యాస్ ఎన్ ఐ బట్ కెనాట్ సీ? కన్నుంటుంది. కానీ చూడలేదు. చెప్పండి. కన్నుంటుందంట కానీ చూడలేదంట అది. నీడిల్ అనమాట. సూది. సూదికి మనం దారం ఎక్కించేదానికి ప్లేస్ ఉంటుంది గదా! దట్ వాస్ లుకింగ్ లైక్ ఎన్ ఐ అనమాట. కాబట్టి నీడిల్. వాట్ కైండ్ ఆఫ్ రూమ్ హాస్ నో డోర్స్ ఆర్ విండోస్? సో, డోర్స్ ఆఫ్ విండోస్ ఏమి ఉండవు ఆ రూమ్‌కి. ఏం రూమ్ అది? మష్రూమ్. ఓకే. ఏంటది? మష్రూమ్. వాట్ కైండ్ ఆఫ్ ట్రీ కెన్ యూ క్యారీ ఇన్ యువర్ హ్యాండ్? నీ చేతిలో ఒక ట్రీని నువ్వు క్యారీ చేసుకుంటూ ఎళ్తావంట. ఏం ట్రీ అది? చెప్పండి. నీ చేతికి ఏముంది? అరచేతి చూడండి. ఏమంటాం అరచేయిని? పామ్ అంటాం గదా! పామ్ ట్రీ. యెస్. కాబట్టి ఏమిటి ఆన్సర్? పామ్ అనమాట. విచ్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ ఈజ్ ఇన్‌కరెక్ట్? డిక్షనరీలో ఏ వర్డ్ ఇన్‌కరెక్ట్? ఇన్‌కరెక్ట్ అనే వర్డే
కదా! ఇన్‌కరెక్ట్ అనే వర్డే కదా డిక్షనరీలో ఉండేది ఇన్‌కరెక్ట్‌గా. అంటే దాన్ని ప్రొనౌన్స్ చేయడమే ఇన్‌కరెక్ట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ ఫీడ్ మీ అండ్ ఐ లివ్. యెట్ గివ్ మీ ఎ డ్రింక్ ఐ విల్ డై. హూ యామ్ ఐ? సో, నాకేదన్నా పెడితే నేను బతుకుతాను. అదే నాకేదన్నా తాగిపిస్తే నేను చనిపోతాను. ఏంటది? ఫైర్. ఏంటది? ఫైర్. అంతే కదా! ఫైర్‌లో మనం ఏమన్నా ఏసామనుకోండి ఏమవుతుంది? అది మండుతుంది ఎక్కువగా. ఒకవేళ అలా గాకుండా నీళ్లు గనక పోసామనుకోండి ఏమైపోతుంది? ఆరిపోతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఫైర్. సో, ఫన్ టైమ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఎక్స్‌ప్రెషన్స్ విత్ దేర్ కాంటెక్స్చువల్ సెట్టింగ్ అనేసి ఒక రోమన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ సెట్టింగ్ అనేసి ఇచ్చారు. సో, వీటితో మనం మ్యాచ్ చేయాలి. కెన్ ఐ హెల్ప్ యూ మేడమ్? జనరల్‌గా ఎక్కడ యూజ్ అవుతుంది ఇది చెప్పండి? షాప్‌లో గదా! యెస్. కాబట్టి షాప్ అంటే ఇక్కడ ఎఫ్ రావాలి. ఎఫ్. కెన్ ఐ హెల్ప్ యూ మేడమ్? దిస్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ షాప్. ఐ విల్ పుట్ యూ త్రూ. ఐ విల్ పుట్ యూ త్రూ అనేది జనరల్‌గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే టెలిఫోన్ దగ్గర యూజ్ చేస్తాము. కాబట్టి డి అనేది వస్తుందిక్కడ. కెన్ ఐ మీట్ ద మేనేజర్? మేనేజర్ అంటే ఎక్కడుంటాడు? ఆఫీస్‌లో ఉంటాడు. అంటే ఏ అనమాట. హౌ లాంగ్ హావ్ యూ బీన్ సఫరింగ్? ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు? అని ఎక్కడ క్వెషన్ వస్తుంది? డాక్టర్స్ క్లినిక్. కాబట్టి హెచ్. ఇక్కడ హెచ్ వస్తుంది. స్టాప్ టాకింగ్. ఎక్కడ మనం మాట్లాడకూడదు? క్లాస్‌లో కదా! కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి వస్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అన్నాడంటే మనకు అర్థమైపోయింది. కోర్ట్ కదా! యెస్. కాబట్టి ఇక్కడ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అంటే ఇక్కడ ఈ వస్తుందనమాట. ఈ. పాస్ ద సాల్ట్. సో, సాల్ట్‌ని పాస్ చెయ్యి అని ఎక్కడ చెప్తాము? అట్ ద డైనింగ్ టేబుల్. కాబట్టి ఇక్కడ బి వస్తుంది. వాట్ వుడ్ యూ లైక్ టు హావ్ సర్? మీకేం కావాలి సార్? ఏం తీసుకుంటారు సార్? అని ఎక్కడ అడుగుతారు? రెస్టారెంట్‌లో అడుగుతారు మనల్ని. కాబట్టి జి అనేది ఇక్కడొస్తుంది. సో, వి కంప్లీటెడ్ దిస్ మ్యాచింగ్ ఎక్సర్సైజ్ ఆల్సో. సో, దీనితోటే మనకి థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ చెక్ పాయింట్స్ అని ఇచ్చారు. వీటిల్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. రైట్.